చూపించము. ఓకేనా. సో 7 నెలల వరకు మొత్తం చూపించుకొని వచ్చాం, కానీ సో 8 నెలల నుంచి మనం కొద్ది కష్టం కాబట్టి చూపించము. సో ఆయిల్ అప్లై చేసే ప్రాసెస్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూపిస్తాము. ఓకే. సో ఒకటే మాట, చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడే టైప్ అయితే మేము కాదు. ఓకేనా. సో అలా చెప్పామనుకోండి, సో ఆ ప్రోడక్ట్లో రియల్స్ ఉన్నాయో లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవా, ఓకేనా, అది మీకు తెలియాలి కదా. సో అలాగే చెప్పిన వాళ్ళు వాడుతున్నా లేదు మీకు తెలుసుకోవాలి ఫస్ట్. సో ఈ మధ్యకాలంలో అంతా చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో మేము ఇప్పటివరకు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము, మాకు ఎలాంటి రిజల్ట్స్ రాలేదు, ఉన్న జుట్టు కూడా పోయింది, డబ్బులకు పోయినాయి అనుకుంటారు. అసలు మీ నిర్ణయమే రాంగు. ఒక మంచి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న ముందు చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడితే గాల్లో జుట్టు లేపుకుంటే ఇలాంటి చూసి ఇంప్రెస్ అయ్యి బాటిల్ని కొనుక్కొని వాడేస్తారు. ఎందుకు రిజల్ట్స్ వస్తాయి? ఇప్పుడు నుంచైనా ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయో లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవా, అసలు చెప్పిన వాళ్ళు వాడుతున్నారు లేదా, ఇలాంటి చూసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. ఓకే. నిన్న మనం హెయిర్ వాష్ చేసిన హెయిర్ ఇది, నిన్న వీడియో కూడా మనం అప్లోడ్ చేసాము. సో ఈరోజు కూడా అప్లోడ్ చేస్తున్నాము, చూడండి. సో నిన్న మనం హెయిర్ వాష్ చేసిన హెయిర్ అనేది ఈరోజు ఇంకా మీకు చాలా లుకింగ్ వస్తూ ఉండొచ్చు. ఓకేనా. సో ఇంకా లుకింగ్ వస్తుంది చూడొచ్చు. ఆ బౌన్స్ కానీ, ఆ స్మూత్నెస్ కానీ, సిల్కీ కానీ. సో ఓకేనా. సో మనకి ముందున్న హెయిర్ కంటే ఇప్పుడు ఉన్న హెయిర్ అనేది చాలా వాల్యూమ్ వచ్చింది, చాలా సిల్కీ కానీ, స్మూత్ కానీ, బౌన్సీ కానీ చాలా వచ్చింది. చూసారు కదా హెయిర్ కూడా ఎంత బౌన్సీ అవుతుందో. ఓకే. సిల్కీ కానీ, బౌన్సీ కానీ, స్మూత్ కానీ ఎంత బౌన్స్ అవుతుందో చూసారు కదా. ఓకే. సో ఇదంతా ఎందుకంటే మనం ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసాం, పాత ప్రోడక్ట్ కంటే కొత్త ప్రోడక్ట్ మనం ఇచ్చాము. ఓకేనా. సో నేను హెయిర్ వాష్ చేయడం అనేది మీకు మేము చూపించలేదు, ఇక నుంచి ఒక 5 నెలల వరకు చూపించాం. ఎందుకంటే సో ఆల్రెడీ చెప్పాం తన ప్రెగ్నెన్సీ కాబట్టి, సో ఇది 8 నెలలు కాబట్టి మనం చూపించము. ఓకేనా. సో 7 నెలల వరకు మొత్తం చూపించుకొని వచ్చాం, కానీ సో 8 నెలల నుంచి మనం కొద్ది కష్టం కాబట్టి చూపించము. సో ఆయిల్ అప్లై చేసే ప్రాసెస్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూపిస్తాము. ఓకే. సో ఒకటే మాట, చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడే టైప్ అయితే మేము కాదు. ఓకేనా. సో అలా చెప్పామనుకోండి, సో ఆ ప్రోడక్ట్లో రియల్స్ ఉన్నాయో లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేవా, ఓకేనా, అది మీకు తెలియాలి కదా. సో అలాగే చెప్పిన వాళ్ళు వాడుతున్నా లేదు మీకు తెలుసుకోవాలి ఫస్ట్. సో ఈ మధ్యకాలంలో అంతా చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపుకుని అంతా షో అయిపోయింది. ఓకేనా. ప్రోడక్ట్ వాడకుండానే వాడినట్టు చెప్పటాలు, సో వాళ్ళు వాడినట్టు కూడా ఎక్కడ నిరూపణ ఉండదు, కానీ బాగుందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఓకేనా. అది సో ఇలాంటి మొత్తం మీకు ఒక నమ్మకం రూపాయలు ఇవ్వాలనే మీ డెమో యొక్క కాన్సెప్ట్. చూస్తున్నారు కదా. సో ప్రోడక్ట్ వాడితే హెయిర్ ఎంత కంఫర్ట్గా ఉంటుంది, మీకు ఎంత సిల్కీ స్మూత్ వస్తుందో. ఓకేనా. సో మనం చెప్పిన ప్రాసెస్లో మీరు ఉపయోగించుకోవాలి. ఓకేనా. అలాగే ప్రోడక్ట్ వాడుకునే ప్రతి ఎవ్రీ పర్సన్ అనేది మమ్మల్ని కాంటాక్ట్ చేసుకుంటే వాడుకోవాలి. చూస్తున్నారు కదా. సో హెయిర్ కూడా ఎంత సిల్కీ స్మూత్ వచ్చిందో. సో హెయిర్ మొత్తం జారిపోతుంది, చూసారు కదా. అది సో ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేస్తున్నాము, శ్రీగంధ్ హెయిర్ ఆయిల్. సో ఇది న్యూ ప్రోడక్ట్. ఓకేనా. సో మన దగ్గర చాలా రకాల ప్రోడక్ట్లు ఉంటాయి. ఇలా చేతుల్లో బాటిల్ పట్టుకొని ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది మీరు వాడుకోండి అని నేను చెప్పాను అనుకోండి, నమ్మొద్దు. ఈ శ్రీగంధ్ హెయిర్ ప్రోడక్ట్ ఎంత బాగా సక్సెస్ అవ్వడానికి ఒకే ఒక రీజన్, ఒకే ప్రోడక్ట్లలో ఎక్కువ బెనిఫిట్స్ ఉండటం వల్ల. ఓకే. మోర్ బెనిఫిట్స్. ఇన్ని బెనిఫిట్స్ ఉండటం వల్లనే ఇన్ని డెమో వీడియోస్ అనేది చేసాము, ఇంకా చేస్తున్నాం కూడా. మేము నటించినట్టే, కానీ కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి అంటే మేము నటించినట్టు కాదు. ఓకేనా. సో అన్ని ప్రోడక్ట్లకి మా ప్రోడక్ట్ ఉన్న డిఫరెన్స్ ఇదే, మేము కంటికే చూపిస్తాం మీ రిజల్ట్స్. ఓకేనా. సో చేతుల్లో బాటిల్ పట్టుకుని ఈ ప్రోడక్ట్ బాగుంది అని గాల్లో జుట్లు కింద పైన లేపుకుంటే ఆ మాటలు నమ్ముతారా, లేదంటే ప్రోడక్ట్ ఉపయోగించి ప్రోడక్ట్లోనే రిజల్ట్స్ మీకు చూపిస్తే ఇవి నమ్ముతారా? ఓకేనా. సో నమ్మకం అనేది మీ ఇష్టం. ఓకేనా. సో ఆయిల్ డ్రాప్స్ అనేది సో అక్కడక్కడ కొన్ని డ్రాప్స్ పెట్టుకొని హెయిర్స్ని సైడ్ తీసుకుంటూ, ఓకేనా, హెయిర్స్ని సైడ్ తీసుకుంటూ అక్కడక్కడ కొన్ని డ్రాప్స్ పెట్టుకోండి. చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్తో మీకు మంచిగా సప్లై అవుతుంది.
చూస్తున్నారు కదా. సో ఆయిల్ అవుతుంది చూడండి. సో కొన్ని డ్రాప్స్ పెట్టుకోండి హెడ్ మీద, అక్కడక్కడ దగ్గరగా కొన్ని డ్రాప్స్ పెట్టుకోండి. ఇలా సో మీకు మీరు పెట్టుకున్న ఓకే, లేదంటే ఎవరైనా హెల్ప్ అనేది తీసుకోండి ఇలా డ్రాప్స్ పెట్టుకోవడానికి. ఓకే, హెడ్ మీద దగ్గర అక్కడ డ్రాప్స్ పెట్టుకోండి సరిపోతుంది. సో బాయ్స్ అయినా లేడీస్ అయినా. తర్వాత స్మూత్గా ఇలా అనుకోండి. సో మసాజ్ చేయమన్నాను అనుకోండి, గట్టి పీకున్నట్టు పీకుతూ ఉంటారు, చేప రుబ్బున్నట్టు రుబ్బుతూ ఉంటారు. సో దానివల్ల స్ట్రాంగ్ ఉన్న హెయిర్స్ కూడా ఊడిపోయి చేతిలోకి వచ్చేస్తాయి. అలా కాదు, చాలా స్మూత్గా. ఓకే, ఎక్కడ నవ్వలేదు అనుకోండి, మీకు మీ హెడ్ మీకు చదువుతుంది, ఎందుకంటే లైట్గా కూలింగ్ వస్తుంది కాబట్టి. అక్కడ మళ్ళీ కొన్ని డ్రాప్స్ చూసుకోండి. అయింది కదా. అది సో అవ్వలేదు అనుకోండి, మీ హెడ్ మీకు చెప్పిద్ది, ఎందుకంటే కూలింగ్ వస్తుంది ఇక్కడ ఆయిల్ అయిన ప్లేస్లో. ఓకే, సో వేసిన తర్వాత మీ హెయిర్స్ మీద కొన్ని డ్రాప్స్ వేసేసేయండి. ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కొన్ని డ్రాప్స్ వేసేసేయండి. ఓకే, సో హెయిర్స్ని ఇలా డివైడ్ చేసి కొన్ని డ్రాప్స్ సో ఇలా వేసేసేయండి. చూసారు కదా. సో ఇంత పెద్ద హెయిర్ కట్ మనం తక్కువ ఉపయోగించాము. ఓకే, తర్వాత ఇంకా ఆయిల్ అవసరం లేదు. ఈ ప్రోడక్ట్ ఒక స్పెషల్ ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయాలు. అంటే చేతుల్లో బాటిల్ పట్టుకుని నోట్లో గొప్ప మాటలు మాట్లాడుకుంటూ గాల్లో జుట్టు లేపుకుంటూ మీకు చెప్పడం కాదు. ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా, మీ కంటితో మీరు చూసిన తర్వాత మాత్రమే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, లేదా మోసపోతారు. ఓకే, తర్వాత ఇంకా ఆయిల్ అవసరం లేదు. ఓకే, సో ఇది ప్రాసెస్ మొత్తం ఎందుకు, మీకు నమ్మకం ఇవ్వటం కోసం. మార్కెట్లో చాలా ప్రోడక్ట్లు చాలా మాయ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. చేతుల్లో బాటిల్లో పట్టుకుని ఈ ప్రోడక్ట్ బాగుందని చెబుతామంటారు. ఓకేనా, ఈ మొత్తం మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. సో వాళ్ళు వాడకుండానే వాడేమని చెబుతూ ఉంటారు. వాళ్ళు వాడినట్టు మీ కంటికి చూపించారనుకోండి, 1-2 సార్లు కాదు. ఓకేనా, 1-2 సార్లు కాదు. సో మంచిగానే వాళ్ళు చెప్పే ప్రోడక్ట్ కానీ వాళ్ళు చెప్పే రెమెడీ కానీ వాళ్ళు వాడినట్టు చూపిస్తే మీరు నమ్మండి, లేదు నమ్మొద్దు. లేదంటే ఉన్న జుట్టు కూడా మొత్తం పోయి జాగ్రత్త. ఓకేనా, హెయిర్స్ మీద మనం కొన్ని డ్రాప్స్ అక్కడక్కడ వేసాం కదా. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే హెయిర్స్ మీద మనం ఇలా దూకున్నాం అనుకో, హెయిర్స్ మొత్తానికి మంచిగా సప్లై అయిపోతుంది. చూసారు కదా ఎలా సప్లై అయిందో. సో తక్కువ క్వాంటిటీ ఆయిల్తో ఎక్కువగా కాకుండా మంచిగా ఎంతవరకు కావాలో అంతవరకు మీరు కొన్ని డ్రాప్స్ వేసుకోండి, ఇలా దువ్వండి. దువ్వడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ డ్రాప్ అనేది ఎవ్రీ హెయిర్కి స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, ఇంకా మీకు ఫ్రిడ్జ్ హెయిర్ అని ఫినిషింగ్ అని చూపిస్తున్నాం కదా. సో అది మీరు ఫినిషింగ్ దువ్వెని చూసుకుని మంచిగా ఇలా పట్టుకుని
సో ఎవరికి వాళ్ళు దూకుంటే మంచిగా అనిపిస్తుంది. మీకు ఫినిషింగ్ చూపించాలి కాబట్టి నేను చూపిస్తున్నాను. ఓకే, ఆ ఫినిషింగ్ వచ్చింది చూసారు కదా, అది ఓకే. సో నేను ఇక్కడ వరకే దివాను కాబట్టి మీకు ఇక్కడ వరకే తెలుస్తుంది. చూసారు కదా ఎలా వచ్చిందో. ఓకే, ఇది ప్రాసెస్. ఇంకా మీకు ఎవరికైనా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, ఏమి డౌట్స్ ఉన్నా కూడా. ఓకేనా. సో ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషల్ ఏమిటంటే, ప్రోడక్ట్ వాడకం ముందే రిజల్ట్స్ అనేది మీ కంటికి పరిచయం చేస్తాం. ఓకే, అది. సో ఈ ప్రాసెస్ ఇప్పటి వరకు ఎవరు కూడా ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు. చేతుల్లో బాటిల్ పట్టుకుని ఈ ప్రోడక్ట్ బాగుందని నటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఆ టైపు కాదు, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇంకో మాట, మేము ఇప్పటివరకు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడాము, మాకు ఎలాంటి రిజల్ట్స్ రాలేదు, ఎలాంటి ఉపయోగం రాలేదు. సో ఇది కూడా అంతే కదా అనుకుంటారు. ఇప్పటివరకు మీరు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడారు. సో ఎవరు కూడా ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు ప్రోడక్ట్ కొనకముందు ఎవరు చూపించలేదు. మేము చూపిస్తున్నాము. చూపిస్తున్న దానికి చూపించకుండా దానికి వేరియేషన్ ఉంటూ ఉంటాయి. ఓకేనా. సో అదొకసారి మీరు ఆలోచించుకోవచ్చు.